జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కారణం ఏదైనా కానీ, ఇప్పుడు అక్కాయి పిలుచుకుందాం, లేకపోతే మేమంతట మేము వచ్చాము, లేకపోతే ఏదో కారణం ఏదైనా అవన్నీ పక్కన పెట్టండి. మొదట సువార్త అందించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దైవజనులు వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాస మీ అందరికీ తెలుసు. ఎందుకంటే వారి ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. ఏ దైవజనుడు ప్రభువులో పని చేస్తున్నా కేవలము నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని ప్రతి ఒక్కరి తపన. వారు ఎంత కష్టపడుతుంటారు, ఎంత శ్రమ పడుతుంటారు, తింటున్నారో తినటం లేదు, సంపాదించుకుంటున్నారో సంపాదించుకోవటం లేదు, నిద్రపోతున్నారో లేదు, అది మీకెవరికి తెలియదు. మీరేం చూస్తారంటే శుభ్రంగా రాగానే పర్లేదు బాగున్నారు పాస్టర్ గారికి ఏమనుకుంటారు. వారి ఇంట్లో ఉన్నప్పుడు వారు మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ యొక్క ప్రతి సమస్య కొరకు, మీ పొలాల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పాడి పశువుల కొరకు వారివి అయినంత కంటే ఎక్కువగా ఫీల్ అయ్యి ప్రార్థనలు చేస్తుంటారు. అందుకే ఎవరికి మీ మీద లేనంత ప్రేమ దైవ సేవకుడికి ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని దైవజనుడిని ప్రేమించడం మర్చిపోవద్దు ఎవరు కూడా. ఇది జాగ్రత్త గుర్తు. ఎవరికి ఉండదు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక దానికోసం వచ్చిపోతారు. దైవ సేవకుడు మాత్రము మీ ఆత్మల రక్షణ కొరకు, మీ యొక్క పరిస్థితులు బాగుపడటం కొరకు ఎక్కడి నుంచి వస్తాడు. మీ ఇంట్లో మీరు చికెన్ బిర్యానీ తింటున్నారంటే దైవజనుడి ఇంట్లో పొడికారం దాన్ని ఏమనుకుంటాడు తెలుసా? నా బిడ్డలు సంతోషంగా ఉన్నారు, అదే చాలు ప్రభుని ప్రార్థన చేస్తాడు. ఇది మామూలు విషయం కాదు. అది ఎవరి వల్ల కాదు. అంటే ఏ స్వార్థం లేని ప్రేమ దైవజనుని ప్రేమ. అందుకని ఎందుకు దైవజనుడి గురించి చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు నేను తీసుకునేటువంటి మాట కూడా అదే. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి మీ అందరి కొరకు ఒక చిన్న మాట చదివించి, ఎక్కువ సమయం కాదు, 20-25 నిమిషాలు. ఇప్పుడు ఎంత అయింది? 10 అయింది. 20-25 నిమిషాలు తర్వాత మేము కూడా చాలా దూరం వెళ్ళాలి. మీరు ఎంత దూరము? 2 అడుగులు ఎత్తి ఇంట్లో పడతారు, శుభ్రం తప్పటికప్పుడు నిద్రపోతారు. మేము ఇలాంటి 2 అంటే 4 సార్లు 2 గంటలు అంటే 8 గంటలు అయితే ఇంటికాడ పోయి పడతాం మేము. తక్కువేం కాదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇక్కడ తీసుకొస్తారు మనకు. అప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. దూర ప్రాంతంలోనికి, పట్టణంలోనికి వెళ్ళి భోజనం తీసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు వారికి శిష్యులకు మధ్య జరుగుతున్న సంభాషణలో యేసు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను మీతో ఒక విషయం చెప్తాను అనుకున్నాడు. ఏమని చెప్తున్నానంటే, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ఆయనకు శిష్యులు వచ్చారు. ఏం తీసుకొచ్చారు? భోజనం తీసుకొచ్చారు. భోజనం తీసుకొచ్చినట్టు శిష్యులు ఏమన్నారంటే, అయ్యా భోజనం తినయ్యా అన్నారు. ఆల్రెడీ మధ్యాహ్నం 12 గంటలు దాటిపోయింది. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఎవరి మధ్య? సమరయ స్త్రీ యేసు ప్రభు మధ్య సంభాషణ జరిగింది. టైం అంతా చాలా అయిపోయింది. భోజనం తెచ్చారుగా. నేను ఎదురు చూసేది కూడా భోజనం కోసమే కదా. అయ్యా భోజనం తినమనగానే వెంటనే ఆయన ఏమన్నాడంటే, నేను భోజనం తినేశాను. అంటే మాకు తెలియకుండా నీకు ఎవరు భోజనం తెచ్చారు అనగానే ఆయన అన్నాడు, నా తండ్రి పని నెరవేర్చుటయు ఆయన చిత్తమును
తుదముట్టించుటయు ఇదియే నాకు ఆహారమై ఉన్నదన్నారు. అక్కడ మాట్లాడితే ఏమన్నారంటే, నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరితో? శిష్యులతో. నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో కన్నులెత్తి పొలమును చూడుడి అన్నాడు. కన్నునెత్తి పొలమును చూడుడి. పొలం ఏమైందంట? బాగేనండి. పొలం ఏమైందంట? మీరేం చెప్పుకుంటున్నారంటే, ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వస్తదంటున్నారు. కాదు, కాదు. ఇప్పుడే ఆ మాట చదువు బాగా చూడండి. అక్కడ నేను ఆ మాట చదువుతున్నప్పుడు చాలా సంతోషమేతది. ఏమన్నది? ఆ! హ్మ్. అవి ఇప్పుడే తెల్లబారి అంటే ఇవి ఇప్పుడే తెల్లబారటం అంటే బాగేనండి. పొలమును చూసినప్పుడు పొలము కోతకు రాలేదని శిష్యులు ఊహించుకుంటున్నారిక్కడ. ఏమంటున్నారు? వాళ్ళేం చెప్తారంట? ఇంకా 4 నెలలైన తర్వాత కోత కాలం వచ్చునని మీరు చెప్పుదురు గదా! కానీ నేను మీతో ఏం చెప్తున్నానంటే, పొలాన్ని కరెక్ట్‌గా మీరు చూడండి అన్నాడు. మీరు పొలములను చూడండన్నాడు. అవి చూసిన వెంటనే ఎలాగున్నాయి పొలంలో పైరు? తెల్లబారిపోయింది. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు సిద్ధమైపోయినాయి. అక్కడ అదే రాయబడింది. అవి ఇప్పుడే తెల్లబారిపోయింది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, తెల్లబారిపోయింది అంటే అర్థం ఏమిటంటే పండిపోయినది. ఏమైంది? పండిపోయింది. పండిపోయిన దానిని ఏం చేయాలమ్మా? కొయ్యాలి. పండిపోయిన దాన్ని కోసినమనుకోండి, కోసిన వాటిని ఏం చేయాలి? కల్లం చేయాలి గదా! కల్లం చేసిన తర్వాత ఏమవుద్ది? గింజలు ఒక పక్క, పొట్టు ఒక పక్క పోతుంది. అయితే కోతకు రెడీగా ఉంది. కోత కొయ్యటం కంటే ముందుగా ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్లి పొలములోనికెళ్ళి పొలాలను సరిచేయమన్నట్టుగా మనకిక్కడ మాట్లాడుతున్నాడు. అంటే కాలం ఏమైందంటే బాగానండి, పొలము తెల్లబారిపోయిందంటే భూలోకమున చూసినప్పుడు భూలోకములో ఉన్నటువంటి పరిస్థితులు బాగానండమ్మా. భూలోకములో ఉన్నటువంటి పరిస్థితులు, భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు, భూలోకంలో ఉన్నటువంటి మనుషులు వారి జీవితాలలో వారి పాపంలో ఏమైపోయి ఉన్నారు? పండిపోయి ఉన్నారు. ఆమేన్. బాగా గమనించాలి. భూమి మీద మనుషులను చూసినప్పుడు భూమంతా ఏమైందని రాయబడింది? భూమంతా ఏం రాయబడింది? బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోవాలి. మీరంతా ఇది నేను చెప్పాలంటే చాలా అవుద్ది. ఏముంది? దేవుడు భూలోకమున చూసినప్పుడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్నది. చెడిపోయి ఉన్నది. అంటే ఎలా చెడిపోయిందంటే అక్రమముల చేతను, అన్యాయముల చేతను, పాపముల చేతను, మోసముల చేతను, కుళ్ళుల చేతను, కుతంత్రముల చేతను, వ్యసనముల చేతను ప్రతి మనిషి హృదయము చూడుటకు బాగానే కనిపిస్తున్నాడు గాని లోపల కారు చీకటితో కరుడు గట్టుకుపోయిన జీవితాలున్నాయి. పైకి కనపడినంత మంచిగా నీ మనుషులు కాదు. పైకి కనపడినంత నీట్‌గా ఉన్నట్టు కాదు. పైకి బాగా శుభ్రంగా ఉన్నంత మాత్రాన మనుషులు బాగా లేదు. లోపల అసూయతో, ఈర్ష్యమతో, వ్యభిచారముతో, కామాతురతతో, దుర్వినియోగంతో పాపాన్ని కూడబెట్టుకొని ఎవరిని ముంచేద్దామా? ఎవరిని తొక్కేద్దామా? ఎవరిని నాశనం చేద్దామా? ఎవరిని పాడు చేసి నేను సుఖపడదామన్నట్టుగా పాపముతో పండిపోయిన జీవితాలు కనపడుతున్నాయి భూమి మీద. ఇప్పుడు ఈ మనుషులు పాపం పండిపోయింది. వాళ్ళ పాపం పండిపోయిన పరిస్థితిలో వీళ్ళందరూ కూడా పండిపోయిన కాయ ఎలాగైతే రాలిపోతుందో అందరూ రాలిపోవటానికి రెడీగా అయిపోయినారు. రాలిపోయిన కాయ దేనికి పనికిరాదన్నట్టుగా పాపములో పండిపోయిన నీ జీవితాలు నశించిపోవటానికి దగ్గర పడిపోయాయి. నశించిపోవటం వలన దేవునికి సంతోషం లేదు కాబట్టి ఇదిగో మీరు వెళ్లి కోత కాలము కంటే ముందుగా అక్కడికెళ్ళేసి సిద్ధం చెయ్యండి. ఏమి సిద్ధం చేయాలి? ఏమి సిద్ధం చేయాలి? బాగా ఆలోచించండి. ఏమి సిద్ధపరచాలి? ఈరోజు భూమి మీద చాలా మంది ఏమంటుంటారంటే మీకు అర్థం కావటానికి చెప్తుంటాను. యేసు ప్రభువారి యొక్క బైబిల్ గ్రంథాన్ని మనందరికీ పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన తర్వాత ఇప్పుడు దైవజనులు ఎవరు కూడా బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ప్రతి ఇంటికెళ్తుంటారు, ప్రతి ఊరికెళ్తుంటారు, ప్రతి ప్రాంతానికెళ్తుంటారు, ప్రతి ప్రదేశానికెళ్తుంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు తెలియక ఏమనుకుంటారంటే దైవజనుడు ఎందుకురా ఇంటింటికి తిరుగుతున్నాడు, వీధి వీధికి తిరుగుతున్నాడు, ఊరికి తిరుగుతున్నాడు, ప్రాంతాన్ని తిరుగుతున్నాడు. ఈయనకేం పని బాట లేదంటే ఆయనకు పని బాట లేక కాదు. ఆయన చేసుకుంటే ఉద్యోగాలున్నాయి, ఆయన చేసుకుంటే పొలం ఉంది, ఆయన సంపాదించుకోదలుచుకుంటే ఏ పనైనా ఉంది. కానీ నీ పాపం పండింది కాబట్టి నువ్వు నాశనానికి దరిదాపుల్లో ఉన్నావు కాబట్టి నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి కుమారుడిని పంపించినట్టుగా ఆ కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఇంటిలోనికి దైవజనుని పంపించి వాళ్ళకి హెచ్చరించి రాపో అంటున్నాడు.
నేనే పంపిస్తున్నాను అనుకుంటున్నారు మీరు? ఏంది మీరు అందరూ అనుకుంటారు, అదిగో పాస్టర్ గారికి ఈరోజు పోకలేవేమో, బైబిల్ పట్టుకొని వచ్చాడు సందా కోసం అనుకుంటారా? సందాల కోసం వచ్చే రోజులు కాదు ఇవి. నీ జీవితం నశించిపోతుంది. ఆరని అగ్నిలో నువ్వు నగలబడిపోతున్నావు. అగ్నికి ఆహుతి కాకుండా నిన్ను బయటికి తీసుకురావటానికి నేను వచ్చాను. అందుకోసం నువ్వు నన్ను అడుక్కుండోడన్నా పడతాను, పనికి మాలినోడన్నా పడతాను, ఇంటింటికి కాలు గాలిని పిల్లిలాగా తిరుగుతున్నోడన్నా పడతాను. నువ్వు ఏదన్నా ఎందుకు పడతానంటే నిన్ను గురించిన తపన నా దగ్గరకు వచ్చింది. ఎవరు పట్టించుకుంటే లేరు. హాస్పిటల్‌లో ఆపరేషన్ చేసి రేపో మాపో ఆపరేషన్ చేస్తున్నాడని ఎక్కడో ఉన్నటువంటి అన్నకు గాని, తమ్ముడికి గాని ఫోన్ చేస్తే వెంటనే ఏమంటాడంటే, పొలానికి నీళ్లు కట్టాలి, రేపు చూసుకొని ఎల్లుండొస్తానంటాడు. కానీ దైవజనుడి దగ్గరకు వర్తమానం వచ్చేసింది. ఈ ఊరు పాపానికి చేరువైపోయింది. సొదొమ గొమొర్రాల యొక్క పాపం పండిందని లోతు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి పరలోకంలో ఉన్నటువంటి దేవుని దూతలు వచ్చి చూస్తున్నాయి. వారి పాపమ పండిందా లేదా, వారి పాపమ సంపూర్ణం చేశారా లేదని తెలుసుకొనుటకు వచ్చినప్పుడు ఇక్కడున్న మనుషుల పాపం పండిందంటానికి రుజువు ఏమిటంటే, దేవుని దూతలు సొదొమ గొమొర్రాలోనికి వచ్చి ఆ పట్టణంలో నివాసం చేస్తున్నప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా ఆ దేవదూతలతో పాపం చేస్తాము రండి అని పిలుస్తున్నారమ్మ. వాళ్ళొచ్చింది దేనికి? వాళ్ళొచ్చింది దేనికి? వీళ్ళ పాపం పండిపోతుంది, మీరు జాగ్రత్త, మీ జీవితాలు మార్చుకోండి, మీ అక్రమం మార్చుకో, నీ అన్యాయం మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో అని చెప్పడానికి వస్తే వాళ్ళ మీదే సెటైర్లు వేస్తున్నారు. ఎవరి మీద? సొదొమ గొమొర్రాకు వచ్చినటువంటి వాళ్ళ మీద సెటైర్లు వేస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఇదిగో లోతు నీ ఇంటికి వచ్చినటువంటి ఆ మనుషులు ఎక్కడ, వాళ్ళని పంపి వాళ్ళతో మేము పాపం చేస్తామంటున్నారు. మరి మీ జీవితాలు మార్చడానికి వచ్చిన వాళ్ళురా, మీ బ్రతుకులు మార్చడానికి వచ్చిండ్రా. మీరు పాపములో పడిపోతే రేపు చచ్చిపోయిన తర్వాత ఆరని అగ్నిలో మీరు కాలిపోతారని తెలిసి మీకోసం వాళ్ళ పొలాలను పక్కన పెట్టారు, మీకోసం వాళ్ళ భార్యలను పక్కన పెట్టారు, మీకోసం వాళ్ళ ఫంక్షన్ల పక్కన పెట్టారు, మీకోసం వాళ్ళ ఉద్యోగాల పక్కన పెట్టి మీ కాడికి వచ్చి చెబదామంటే మీరేంద్ర సెటైర్లు వేస్తున్నారు అంటున్నాడు ఆయన. మీరేంద్ర సెటైర్లు వేస్తున్నారు, మీ పాపం పండిపోయింది. ఇదిగో ఇకనైనా ఎంత బాగా బతిమలాడతారు తెలుసా? కోపంతో చెప్తాడా? ఎప్పుడైనా విన్నారా కోపంతో చెప్పినట్టుగా? తిడతాడు ఎప్పుడైనా? ఎప్పుడైనా తిట్టినట్టు చూసారా? ఎక్కడైనా చేశారా? అమ్మలారా, అక్కలారా, సహోదరి సహోదరులారా, దయచేసి మీ అందరికి బతిమలాడి చెప్తున్నాను, నువ్వు చేస్తున్న పని వల్ల నీ కుటుంబానికి శాపం వస్తుందయ్యా. నీ కుటుంబానికి శాపం వస్తే నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబము ఏది పనికి రాకుండా పోతారయ్యా. కాబట్టి ఆ పని మానుకోవచ్చుగా. ఒకవేళ నీకు నచ్చకపోతే దానికి బదులు వేరే పని చేసుకో, కానీ ఆ పనికి మాలిన పనులు వద్దయ్యని బతిమలాడి చెప్తున్నాడంటే వీడేమంటాడంటే, మా నాన్న చెప్పినా వినలేదు, మా అమ్మ చెప్పినా వినలేదు, ఎవరో ఒకడు నువ్వు అంత చిన్న ఒక పుస్తకం మొక్క తెచ్చుకొని వచ్చి నీ మాట వింటానా? నీ మీద ప్రేమ కలిగి చెప్పాడు అనుకున్నావా? నీవు రేపు పోతున్న అగ్ని గుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు, రాత్రింబగులు నీ జీవితం నరక యాతన పడిపోతుంది. ఆ నరకములో నువ్వు పడే తపన ఈ దైవజనుడికి మాత్రమే తెలుసు. అయ్యో వీళ్ళు నా కుటుంబస్తులు, నా గ్రామస్తులు, నా పట్టణస్తులు, నాతోటి ఈ భూమి మీద పుట్టేటువంటి సహోదరులు, వీళ్ళు ఆ నరకంలో చచ్చిపోతే నాకు చూస్తూ ఊరుకోలేనని, నువ్వు మారాలని ఆయన కడుపు మార్చుకొని కోకాల మీద కూర్చొని ప్రార్థనలు చేస్తారు. మీకు తెలుసా? మీరు 3 పూట్ల తింటారు. దైవజనుల దగ్గర పోయి ఏంది అన్న పాస్టర్ గారు అన్నం తినలేదంటే, ఈరోజు తినలేదు. ఏం తినండి బతిమలాడి తినరు. ఎందుకు తెలుసా? ఈ ప్రాంతం మారాలి, ఈ గ్రామం మారాలి, ఈ పట్టణం మారాలి, ఈ ప్రదేశం మారాలి. ఎందుకే మేము మారాం కదంటే, మారారని మీరు చెప్పుకుంటున్నారు. నా దగ్గరకు వచ్చిన మొర గొప్పది. ఎలాంటి మొరంట? గొప్ప మొర. చాలా గొప్పగా వచ్చింది. ఏమని వచ్చిందంటే, వీళ్ళ యొక్క పాపముల విషయములో వారు పాండిపోయినారు. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం జాగ్రత్తగా తీయండి, జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు, తెస్సలోనికులతో మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై, బాగానండి, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ ఏం చేయటానికంట? సంపూర్తి
అంటే పాపాలను పూర్తి చేయటానికి ప్రయాసపడుతున్న జనాలక్క. పాపాలు తగ్గించుకోవడానికి ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఏందిరా నువ్వు ఈ మధ్య తాగుతున్నావంటే, నేను తాగితే నా డబ్బులతో తాగితే నీకేమి? నీ డబ్బులేనయ్యా. నువ్వే తాగయ్యా. నాకేమని కాదు. నీ లోపల కిడ్నీలు పోతే నువ్వు చేసుకున్న భార్య అనాథ అయిపోద్ది. నీకు పుట్టిన బిడ్డలు దేశదిమ్మరులయిపోతారు. వాళ్ళు ఈ భూమి మీదకొచ్చి వాడొకడు దొంగోడవుతాడు. ఒకడు వేషగాడవుతాడు. ఈడు వచ్చి నా కుటుంబంలో ఉన్నటువంటి బంగారాన్ని ఏడ దొంగలవపోతదో అదే నువ్వు సక్రంగా ఉంటే నీ బిడ్డలు మంచిగా బతుకుతారు. ఈ గ్రామం గాని, ఈ ప్రాంతం గాని, ఈ ప్రదేశం గాని, ఈ రాష్ట్రం గాని, ఈ దేశం గాని దొంగల చేతిలో పడదు. దానికి కారణం నువ్వే. నువ్వు నీ పాపమును మానుకొని మంచిగా జీవించటం వల్ల, నువ్వు చేసేటువంటి అక్రమాలు, అన్యాయాలు మానుకొని, నీ యొక్క తత్వాలు మానుకొని నువ్వు జీవించటం వల్ల నీ కుమారులు నువ్వంటే భయపడతారు. నీ భార్య నువ్వంటే గౌరవిస్తుంది. నీ ఇంట్లో వాళ్ళు నీకు లోబడతారు. ముందు నువ్వు కరెక్ట్‌గా ఉండమంటే, నేనెట్టుంటే నీకేమంటున్నాడు? నువ్వెట్టుంటే నాకేం కాదు. నువ్వెట్టుంటే నాకేం లేదు. కానీ ఎవరు ఇతన్ని ప్రేరేపిస్తున్నాడంట? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఇంటికెళ్ళి దుప్పట పరుచుకొని, తల కింద తలదిండు పెట్టుకొని, గట్టిగా కళ్ళు మూసుకుంటే నిద్ర రావటంలా. ఎందుకు రావటం లేదంటే, ఈ ప్రాంతం పాపముతో నిండిపోయింది. ఎంతో మంది ఉన్నారు మాకెందుకంటే, ఎంతో మంది ఉంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదో ఒక స్వార్థం చూసేవాడు. ఒక దేవుని సేవకుడు మాత్రమే ఎండనక, వాననక, రాత్రనక, పగులనక ఎంత దూరం వెళ్ళైనా వాళ్లకు మేలు కలగాలని వాళ్ళకు మేలు చేపిస్తుంటాడు. మీరు అప్పుడప్పుడు పిల్లలను స్కూళ్ళలో చదివిస్తారు కదమ్మా. చదివిస్తున్నారు మీ అందరి పిల్లలు. ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదివిస్తారు. చదివించినప్పుడు స్కూల్లో ఏం నేర్పిస్తారు? చదువు. చదువు అంటే ఏంది? ఎవరికి తెలుసా? ఆలు, ఏబిసిడీలు, ఒంట్లు 1, 2 అంతేనా చదువు అంటే? చదువు అంటే ఏంటంటే సంస్కారం. సంస్కారం నేర్పిస్తాడు. తల్లిని ఎలా పిలవాలో నేర్పిస్తుంది. తండ్రితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. పెద్దలతో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. గౌరవ మర్యాదలు నేర్పిస్తుంది. దానికి నువ్వు ఏం చేస్తున్నావంటే లక్షల ట్యాక్స్ కడుతున్నావు ఇది నేర్పించడానికి. నువ్వు ₹1 కూడా ఇవ్వకుండా నీ యొక్క ప్రాంతంలో ఉన్న నీ దేవుని సేవకుడు నిన్ను ప్రేమించి ఎవరితో ఎలా జీవించాలో నీకు వచ్చి ఊరకనే చెప్పిపోతున్నాడు. ఏమన్నా ఇస్తున్నారా? ఊరకనే చెప్పిపోతున్నారు. మీరు అందరూ అనుకుంటారు, ఎందుకయ్యా ఈయనకి ఇంత ప్రయాస? ఈ ఆన్లో ఈ ఎండకు ఎంత దూరం వేసుకొని ఎందుకు వచ్చారంటే, దేవుని మనస్సిది. ఏమంటున్నాడు? నా తండ్రి పని తుదముట్టించు, ఆయన చిత్తమును నెరవేర్చుట. నా తండ్రి పని, నా తండ్రికి ఒక పని ఉంది. ఆ పని ఎవరు చేయాలి? ఆమేన్. ఎవరు చేయాలి? ఎవరు చేయాలమ్మా? తండ్రి పని ఎవరు చేయాలి? బిడ్డలు చేయాలి. నేను నాయన కుమారుణ్ణి, నాకు అప్పచెప్పాడు. ఏం అప్పచెప్పాడంటే, భూలోకము చెడిపోయి ఉన్నదే. నువ్వు వెళతావా? ఎవరు వెళ్తారు నా నిమిత్తము? నేను వెళ్తాను. నేను ఎవరైనా వెళ్తారు అక్కడ? ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఈ మధ్య కాలంలోనే డిఎస్సి పోస్టులు కొన్ని పడ్డాయి. ఎంతమంది రాస్తున్నారంటే నేను పోతాను అంటారు. కొత్తగా కంపెనీ పెట్టారు. కంపెనీలో జాబులు ఇస్తానన్నారు. ఎంతమంది వస్తారంటే నేను పోతాను అన్నారు. అదే దేవుడు తన సేవకు పిలుస్తున్నాడు. ఎవరు వస్తారంటే ఊరు పోతారయ్యా దేవుని సేవకు. ఎవరు వస్తారు? ఊరు వచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇది ఎలాంటిది తెలుసా? ఉద్యోగం చేసుకునేవాడు సంతోషంగా ఉంటాడు. సంపాదించుకునేవాడు ఆనందంగా ఉంటాడు. పొలం పని చేసుకునేవాడు సంవత్సరం వచ్చాక డబ్బులు వస్తాయి. కానీ వీడికి మాత్రం చచ్చేదాకా బతుకు అంతా కూడా ఇతరుల కోసం ఏడవటమే. ఎందుకన్నా ఇతరుల కోసం ఏడ్చేదంటే, ఏ ఒక్కళ్ళు మారకపోయినా ఇతనికి మాత్రం బాధ. ఏమన్నాడు? ఏ ఒక్కడు నశించుట నాకు ఎవరికి? యేసు ప్రభువారు అన్నాడు. ఏ ఒక్కడు నశించుట నాకు ఇష్టం లేదన్నాడు. ఆయనకి ఇష్టం లేనిది ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఇష్టం ఉంటుంది ఎవరైనా నశించుట? కావాలంటే చూడండి, మీరు ఇంత రాత్రి కాల సమయంలో మా అక్కగారు పాపము ఆ ప్రాంతం నుంచి మీరు కానీ ఇక్కడ కానీ మీరు అందరూ కదక్క, అక్క కానీ అంత దూరం నుంచి మేము వస్తే సువార్త అందియాలన్న. సువార్త అంది ఏమంది అసలు ఎందుకు దీన్ని మీకేమన్నా ఇలా మేము సువార్త అందించిపోవటం వల్ల మీకేమన్నా ఆఫర్లు ఇస్తారా? ఏమన్నా గిఫ్ట్ కూపన్లు అంటారు చూడండి. గిఫ్ట్ కూపన్ దగ్గర లాటరీలో ఏమన్నా 4 కోట్లు తగులుతాయి మీకు. ఒకటే తపన, నేను మారు మనసు పొందాను, నేను పరలోకానికి వెళుతున్నాను, నాతోటి బంధుమిత్రులు రక్త సంబంధులు వీళ్ళు కూడా పరలోకానికి రావాలి. పరలోకంలో ఏముందంటే అక్కడ నిత్య సంతోషము, ఆనందం. అందుకే చెప్తున్నాను పిల్లలకు చూడండి, ఆ యూదులు ఎల్లప్పుడూ ఏమి చేయటానికి ప్రయాసపడుతున్నాడు?
తమ పాపములను సంపూర్ణము చేయుటకై, తమ పాపాలు సంపూర్ణం చేయటానికి ప్రయాసపడుతున్నారు. అప్పుడప్పుడు చాలా మంది దగ్గర వింటే, ఇంకా 4 రోజుల దాకా నన్ను ఎవరు డిస్టర్బ్ 4 రోజుల తర్వాత తర్వాత చూద్దాం. పాపం చేసేవాడికి పాపం మీద అసహ్యం రావట్లా, నిజంగా చెప్తున్నానండి. దొంగతనం చేసేవాడికి దొంగతనం మీద అసహ్యం రావటంలా, మద్యపానం తాగేవాడికి మద్యపానం మీద అసహ్యం రావటంలా, వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం మీద అసహ్యం రావటంలా. ఎందుకంటే పాపం మనుషులకు ఎగుటెయ్యటంలా. పాపం మనుషులకు ఎంత చేసినా ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. ఏం చేయాలంటే నా జీవితాన్ని సర్వనాశనం చేసుకునేదాకా నేను చేయాల్సిందే అంటున్నాడు. కానీ మధ్యలో ఒకడు వచ్చి పడ్డాడమ్మా అడ్డం. మధ్యలో ఒకడు అడ్డం వచ్చి పడ్డాడు. ఇప్పుడు ఈడే తలకాయ నొప్పి అయింది. ప్రతి వాడికి చూడండి, కావాలంటే ప్రతి ఒక్కరికి ఈడే తలకాయ నొప్పి. మన ప్రాంతాల గురించి మేము అన్ని చోట్ల సువార్తకి వెళ్తున్నాం. ఇక్కడ ఎలా అవుతాం అట్టాంతాం. ప్రతి దాంట్లో పోతే మేము ఎట్టబోతే మీకు ఎందుకంటే మాకు అసలు టెన్షనే లేదు. ఏమన్నా మీరు ఏమన్నా రక్త సంబంధులా, నా బంధుమిత్రులా, నాకేమన్నా తోడబుట్టిన వాళ్ళ, నాకు సంబంధం ఉన్నట్టు. కానీ మీకోసం ఒక ఆయన ప్రాణం పెట్టాడు చూడు, ఆయన టెన్షన్ పడుతున్నాడు ఆడ. మీకోసం ఒక ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు దాకా దైవజనులు చెప్పదు, ఆయన పెట్టాడు. ఏమన్నాడు తెలుసా? ఏందిరా ప్రాంతం అంతా కూడా ఏమంది, పంట పండిపోయి తెల్లబారిపోయి కోతక రెడీ అయి ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? వెళ్ళేసి వాళ్ళ జీవితాలను మార్చుకోమని చెప్పు. యోనాతో అదేగా చెప్పింది. యోనా నినివే మహాపట్టణం ఘోర పాపముతో నిండి ఉన్నది, నీ వెళ్ళి వాళ్ళతో చెప్పు అన్నాడు. యోనా ఏమన్నాడంటే, నేను చెబితే వీళ్ళు మారయ్య అన్నాడు. నువ్వే చెప్పు, ముందు మారతారో మారా నేను చూసుకుంటాను. ముందు పోయి చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా వీళ్ళు మారరు, వీళ్ళు అసలు ఎన్ని సంవత్సరాలు చెప్పినా వీళ్ళు మారరు, నువ్వు ఎంత ప్రయాసపడి వీళ్ళు మారరు, నువ్వు వచ్చినా వేస్ట్ అంటే, నువ్వు అసలు ఊరు చెప్పడానికి మారరంటానికి నువ్వు వెళ్ళి చెప్పన్నాడు. యోనా వెళ్ళి ఒక దిన ప్రయాణం అంత దూరం నినివే మహాపట్టణంలో చెప్పగా, నినివే పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందిరి అని రాయబడింది. వారు తన అక్రమాలను విడిచిపెట్టారు, వారు పాపమును విడిచిపెట్టారు, వారు ఘోరమును విడిచిపెట్టారు. నేను చేసిన తప్పు వల్ల ఎదుటివాడికి కీడొస్తుంది కదా, నేను వ్యభిచారం చేస్తే నా సహోదరుడికి బాధ కదా, నేను దొంగతనం చేస్తే నా సహోదరుడు సొమ్ము తీసుకున్నందువల్ల వాడు ఏడుస్తాడు కదా, ఎదుటి వాళ్ళని ఏడిపించి సుఖపడేది అసలు జీవితమేనా? అందువల్ల ఇదిగో ఈ యోనా చెప్పిన మాటను బట్టి నేను ఈ రోజు నుంచి నా పద్ధతిని మార్చుకుంటున్నానని ప్రతి ఒక్కడు, సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడి వరకు ప్రతి ఒక్కడు ఆ సింహాసనం మీద నుంచి దిగి, ఆడున్న పద్ధతుల నుంచి దిగి తమ్మును తాము ఏం చేసుకుంటున్నారంటే పశ్చాత్తాప పడుతున్నారు. ఏం పడుతున్నారు? పశ్చాత్తాప. నేను చేసింది తప్పు, నేను చేసింది తప్పు, నేను చేసింది తప్పు, నేను చేసింది తప్పని పశ్చాత్తాప్తులు అవుతున్నారు. ఎందుకు పశ్చాత్తాప్తులు అవుతున్నారని చెప్తున్నానంటే, దేవుడు మీ హృదయములను తెరిస్తే, మీ బ్రతుకులు మారితే మీరు పరలోకానికి వెళతారు. అందుకే నినివే మహాపట్టణము గురించి రాయబడింది, ఇదిగో ఈ యొక్క పట్టణము కొరకు, ఈ ప్రజల కొరకు నేను ఒకవేళ వీళ్ళని అన్యాయంగా చంపితే ఇంతమంది అంటే 1,20,000 మంది చచ్చిపోయోళ్ళేమో, అయ్యో వీళ్ళ కోసం నేను అనవసరంగా యోనాను పంపించకపోతే మొత్తం చచ్చిపోయాలి కదక్క. యోనా పంపించకపోతే చచ్చిపోలేరా? అందువల్ల యోనాను పంపించి మంచి పని చేశానన్నాడు. ఈరోజు దైవజనులను మీ ప్రాంతంలోకి ఏర్పరిచి దేవుడు మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? నిజం మనస్ఫూర్తి చెప్పండి, మంచి పని చేశాడు, చెడ్డ పని చేశాడా? ఆమేన్. మంచి పని. ఎందుకంటే ఆయన లేకపోయి ఉంటే ఎప్పుడూ మన జీవితాలు పాడైపోయి ఉండే. ఆయన లేకపోయి ఉంటే నినివే పట్టణం లాగా ఎప్పుడూ నాశనం అయిపోయి ఉండేవారిని. కానీ అతడు మన జీవితాలలోనికి వచ్చి మన బ్రతుకులను మార్చి మన పాత జీవితాన్ని విడిచిపెట్టి మనము కొత్త జీవితానికి అలవాటు పడే వరకు మనతోనే ఉంటూ మనకు తెలియచేశాడు. అందుకనే ఆ యూదులు ఎల్లప్పుడూ తమ పాపము సంపూర్ణం చెయ్యాలనుకుంటున్నా దేవుడు ఏమంటున్నాడంటే, పాపాలు సంపూర్ణము చెయ్యటానికి ప్రయాసపడుతున్న ప్రజలారా, ఒక్కసారి మీ జీవితాల గురించి ఆలోచించుకోండి. ఆలోచించాలమ్మ ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను, ఆలోచించాలి. దేవుడు ఆలోచింపచేస్తాడు ప్రతి ఒక్కరిని. నువ్వు చేసే పాపం నీతోనే అంతరించిపోతుంది అనుకుంటే తప్పు. నువ్వు చేసిన పాపం ఎలా అవుతుందంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ చుట్టుపక్కల నువ్వు ఉన్న ప్రదేశాన్ని మొత్తాన్ని తగలబెట్టేదాంతో సమానం. చిన్న నిప్పు రవ్వ కూడా పెద్ద అడవిని తగలబెట్టినట్టే నీ మనసులో పుట్టిన చిన్న చెడు తలంపే నీ ఉన్న ప్రాంతాన్ని తగలబెట్టేస్తుంది.
నేను తప్పు చేస్తే ఈళ్ళకేమంటే నీవని కాదు, నేనని కాదు చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. పాపములో నుంచి బయటికి రావాలి. చేస్తున్న అక్రమాలు, అన్యాయాల్లో నుంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే ఏమి చేయాలంటే మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకోవాలి. ఇంకేం చేయాల్సిన పని లేదు. నేను ప్రార్థనకి రావాలి. ఇయన్నీ రెండో పాయింట్లు. నువ్వు ముందు మనసు మార్చుకో. ఒకసారి ఆలోచించు. ఈరోజు మేమిక్కడికొచ్చి ఎంతో దూరం నుంచి ఇక్కడ చెప్తున్న మాట గదా! ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఒక్కసారి గమనించు. నువ్వు పడుకున్న మంచం మీద గాని, కూర్చున్న చోట గాని, నువ్వున్న ప్రదేశంలో గాని, నేను చేసేదాని వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉన్నదా అని ఆలోచించు. నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది నీ వల్ల ఎవరికి ప్రమాదం ఉంది. ఒక స్మోకింగ్ చేసేవాడు అనుకుంటాడు, నా వల్ల ఎవరికి ప్రమాదం అంటే, నువ్వు ఉన్నటువంటి స్మోక్ వదలటం వల్ల అనేకులకు ఇబ్బంది అవుతుంది. అది అర్థం కావటం లేదు. కాబట్టి ఈరోజు నిజంగా చెప్తున్నాను. పాపముతో పండిపోయిన జీవితాలు ఇప్పుడు తెల్లబారిపోయి నాశనానికి రెడీ అయిపోయినాయి. ఆ జీవితాల దగ్గరికెళ్ళి జాగ్రత్త అని చెప్పటానికే దేవుడు సువార్తను పంపించాడు. ఏదో పని బాట లేకుండా, నిద్ర ఆరాలు లేకుండా ఏదో చేయాలని కాదు. పండిపోతున్న జీవితాలను జాగ్రత్త, జాగ్రత్త. ఒక జక్కయ్య మారాడు. తెలుసుగా మీ అందరికి. ఒక వ్యభిచారముతో పట్టుబడిన స్త్రీ మారింది. ఒక పాపాత్మురాలైన స్త్రీ మారింది. ఒక మగ్ధలేన మరియ మారింది. నిజంగా ఆ రోజు మారకపోయింటే ఈ రోజు వాళ్ళ జీవితాలు ఎంత నరకాయంలోనికి వెళ్ళిపోయాయో మీకు తెలియదు. ఈరోజు నీకు నాకు మనందరికీ నేను ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు ఏ స్థితిలో ఉన్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రియ తల్లి, తల్లిదండ్రులారా, తమ్ముళ్ళారా, అన్నలారా, బిడ్డలారా, బ్రతిమిలాడి మరి దేవుని పేరట హెచ్చరిస్తున్నాను. నీ బ్రతుకును మార్చుకోకపోతే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా కదా ప్రమాదాలు ఎట్లా చూస్తాం. మీరు యూట్యూబ్లో కానీ, సెల్ ఫోన్లో కానీ చూస్తుంటారు కదా. అసలు కన్ను మీద ఇటు చూచులోకి వచ్చేస్తుంది అంతం. రేపు పొద్దున కలుస్తానంటే పొద్దున పోయేలోపు ఉండట్లా. ఎప్పుడు ఏమి నీ మీదకి వస్తుందో తెలియదు. వరదలు వచ్చి కుప్పల కుప్పలు చచ్చిపోతున్నారు. భూకంపాలు వచ్చి కుప్పల కుప్పలు చచ్చిపోతున్నారు. ఈ యాక్సిడెంట్లు అయి కుప్పల కుప్పలు చచ్చిపోతున్నారు. ప్రమాదాలు, ఆత్మహత్య చేసుకుని కుప్పల కుప్పలు చచ్చిపోతున్నారు. ఆ లిస్టులో నువ్వు నేను లేమంటే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేనికి ఇచ్చాడంటే ఈ రోజు ఈ వాక్యమును వినిపడాలని, ఈ రోజు ఈ మాటను వినాలని. ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకొని, ప్రభువా ఇంతవరకు నేను చేసిన ప్రతి దాని నుంచి నేను ఇప్పుడే బయటికి వస్తాను, నన్ను క్షమించమని దేవుని దగ్గరికి వస్తే ఆయన నిన్ను క్షమించి పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా మారుస్తాడు. కాబట్టి మీ అందరూ కూడా ఈ చిన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవుని సేవకుల చేత మీరు ప్రాంతంలో మీ చేతనైతే వారానికి ఒకసారి ఇలాంటి సువార్త ఏర్పాటు చేసి మీ ప్రాంతానికి అందించండి. చేతనే చేయండి. వాళ్ళు దేవుని మాటలు చెప్పినప్పుడు మీ ప్రాంతము, మీ కుటుంబము, మీ ప్రదేశము, మీరున్నటువంటి ఆ గొంది, ఆ బజార్లు కూడా మారిపోతాయి. వాళ్ళు మారినప్పుడు వాళ్ళ యొక్క ప్రతిఫలము మీకును దైవజనునికి పొందుతుంది. కాబట్టి ఈరోజు మమ్మల్ని కూడా సహోదరి అక్క ఎందుకు తీసుకొచ్చిందంటే ఆమె కూడా కొన్ని ఆత్మలను సంపాదించుకోవాలి ఆ లోకంలో. ఇక్కడ సువార్త చేయిస్తుంది, వాళ్ళ ఊర్లో సువార్త చేస్తుంది, వాళ్ళ కుమారుల దగ్గర సువార్త చేస్తుంది. ఎక్కడుంటే అక్కడ సువార్త చేయమని చెప్పింది. ఎన్నిసార్లు నేను వచ్చాను తెలుసు కదా మీకు. ఇంత ప్రయాసపడి ఎందుకు ఆమె తీసుకొస్తుందంటే మనసులు మార్చాలి, మనసులను మార్చాలి. ఓకే. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా ఆలోచించండి, ప్రార్థనలు చేయండి. మీ ప్రాంతాలలో ఇలాంటి సువార్తలను అనేకమైన అందించండి. ఖచ్చితంగా వాళ్ళు మారతారు. యోనా చెప్పారు, నినివే పట్టణం మారింది. మన ప్రాంతాల్లో కూడా దేవుని వాక్యం చెబితే వాళ్ళు మారతారు. ఇలాంటి భాగ్యం మీ ప్రాంతమునకు ఇక్కడ మనకు దేవుడు అనుగ్రహించను గాక. ఆమేన్. మంచిది. అందరూ తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు